శ్రీహరి సూతుడు వచించెను. బ్రహ్మణోత్తమ పరమేష్ఠి అయిన బ్రహ్మదేవుడు పూర్వ సృష్టి యొక్క జ్ఞాన సముపార్జనకై ఏకాగ్రచిత్తుడే ధ్యానించు సమయమున ఆయన యొక్క హృదయ కుహరమునందు ఆకాశం నుండి బయలుదేరిన వాయు పరిణామాత్మకమైన అనాహత నాదము ఏర్పడెను. జీవుడు తన మనోవృత్తులను నిరోధించినప్పుడు ఆయనకు కూడా ఈ అనాహత నాదము అనుభవంలోనికి వచ్చును. ద్విజోత్తమ యోగులు ఈ అనాహత నాదమును ఉపాసించినప్పుడు దాని ప్రభావమున అంతఃకరణమునందలి ద్రవ్యము అంటే అధిభూతము, శరీరము, క్రియ అంటే అధ్యాత్మము, పుణ్యాత్మకమైన కర్మ, కారకము అంటే అధిదైవము, ఇంద్రియము అను రూపములు గల మాలిన్యములు తొలగిపోవును. అంతటా వారు పరమగతిని మోక్షమును పొందుదురు. అందువలన వారు జనన మరణ రూప సంసార చక్రమును పరిభ్రమింపరు. ఈ అనాహత నాదము నుండియే అకార, ఉకార, మకారములనే 3 మాత్రలు గల ఓంకారము ప్రకటమయ్యను. ఈ ఓంకార శక్తి నుండియే అవ్యక్త ప్రకృతి వ్యక్త రూపమున పరిణతమగును. ఓంకారము స్వయముగా అవ్యక్తము, అనాది. పరమాత్మ స్వరూపవాచక మగుట అంటే తస్యవాచక ప్రణవ వలన అది స్వయం ప్రకాశకము. ఈ ఓంకారము ద్వారానే పరబ్రహ్మ స్వరూపము విదితమగును. శ్రవణేంద్రియ శక్తిని ఆపినప్పుడు ఈ స్ఫోటము, అవ్యక్తముకు నాదము, ఓంకారము వినబడును. అట్లే సుషుప్తి, సమాధి అవస్థలయందు ఇంద్రియ వ్యాపారములు నిలిచిపోయినప్పుడు పరమాత్మ యొక్క విశుద్ధ స్వరూపమైన ఈ ఓంకారము హృదయాకాశమున ప్రకటితమై వేదవాణి రూపమున అభివ్యక్తమగును. ఓంకారము పరబ్రహ్మ పరమాత్మకు వాచకము. ఈ ఓంకారమే సమస్త మంత్రములకును, ఉపనిషత్తులకును, వేదములకును సనాతన బీజము. సౌనక మహర్షి ఓంకారమునందు ఆ, ఉ, అను 3 వర్ణములు గలవు. ఈ 3 వర్ణములే సత్వ, రజస్తమములు అను 3 గుణములు, ఋగ్యజుస్సామములు అను 3 నామములకును, భూ, భువ, సువ అను 3 లోకములకును, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అను వృత్తులకును ప్రతీకలు. అనంతరము సర్వశక్తిమంతుడైన బ్రహ్మదేవుడు ఈ ఓంకారం నుండి అంతస్తములు అంటే ఎరలావ, ఉష్మములు స, ష, షాహ, స్వరములు ఆ నుండి ఔ వరకు, స్పర్శలు కా నుండి మా వరకు అను అక్షర సమామ్నాయమును, వర్ణమాలను సృష్టించెను. అట్లే స్వరములకు హ్రస్వదీర్ఘ రూపములను ఏర్పరచెను. ఆ చతుర్ముఖ బ్రహ్మయే తన 4 ముఖముల ద్వారా హోత, అధ్యర్యువు, ఉద్గాత, బ్రహ్మ అను ఋత్విజుల కర్మలను వివరించుటకై ఓంకారమును, వ్యాహృతులతో కూడిన 4 వేదములను ప్రకటించెను. పిమ్మట అతడు వేదోచ్చారణ సమర్థులైన మరీచి మొదలైన తన పుత్రులకు, ఋషులకు వేదముల యందు శిక్షణను ఇచ్చెను, వేదములను నేర్పెను. వారందరూ వైదిక ధర్మములను ఉపదేశించుటలో నిపుణులైరి. పిదప వారు తమ పుత్రులకు కశ్యపాదులకు వేదాధ్యయనమునందు శిక్షణను సంగిరి. అనంతరము నైష్టిక బ్రహ్మచారులైన వారి శిష్య ప్రశిష్యులు పరంపరగా 4 యుగముల యందును సంప్రదాయ పూర్వకముగా వేదములను రక్షించుచూ వచ్చిరి. వేదముల అధ్యయనమును, అధ్యాపనమును కొనసాగించుచూ వచ్చిరి. ద్వాపరాంతమున ఆ మహర్షులు వేద విభజనను కూడా కావించిరి. కాలక్రమమున జనుల యొక్క ఆయువులు, శక్తి సామర్థ్యములు, బుద్ధులు క్షీణావస్థకు చేరునని దుఃఖించి బ్రహ్మవేత్తలైన ఆ ఋషులు తమ హృదయముల యందు విరాజమానుడైన పరమాత్మ యొక్క ప్రేరణ చేత వేదములను అనేక విభాగములుగా చేసిరి. సౌనక మహర్షి ఈ వైవస్వత మన్వంతరమునందు కూడా బ్రహ్మ, పరమశివుడు మొదలగు లోకపాలుల యొక్క ప్రార్థనపై సకల ప్రాణుల జీవనదాత అయిన శ్రీహరి ధర్మరక్షణ కొరకు పరాశర మహర్షి వలన సత్యవతీదేవి గర్భమునందు తన అంశాంశ కళార్ స్వరూపుడైన వ్యాసునిగా అవతరించెను. అతడే ఈ యుగమున వేదములను 4 విభాగములుగా చేసెను. మనుల సముదాయము నుండి విభిన్న జాతులకు చెందిన మనులను వేరువేరు గావించినట్లు సర్వసముద్రైన వ్యాస భగవానుడు మంత్ర సముదాయములలోని వేరువేరు ప్రకరణములను అనుసరించి వివిధ వర్గములుగా చేసి ఋగ్యజుస్సామ అథర్వ సంహితలను రూపొందించి తన 4 శిష్యులను పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంహిత యందు శిక్షణను సంగెను. వ్యాస భగవానుడు బహృచ అంటే బహురుచ అను పేరుతో ఒప్పెడి ఋగ్వేద సంహితను పైలునకు, నిగదము అను పేరుగల యజుర్వేద సంహితను వైశంపాయనునకును, ఛందోగము అను సామవేద సంహితను జైమినికిని, అంగిరసము అను అథర్వవేద సంహితను సుమంతునకును బోధించెను. పైలమహాముని తాను అధ్యయనము చేసిన ఋగ్వేద సంహితను 2 విభాగములను వచ్చి ఒక దానిని ఇంద్రప్రమితి అను శిష్యునకును, రెండవ దానిని భాష్కలుడు అను వానికిని బోధించెను.
భాస్కరుడు తాను అధ్యయనము చేసిన శాఖను 4 విభాగములనొచ్చి బోధ్యుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు, అగ్నిమిత్రుడు అను వానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగము చొప్పున వాటిని బోధించెను. జితేంద్రియుడగు ఇంద్రప్రమితి తనకు శిష్యుడు మేధావియు అయిన మాండుకేయునకు తాను అధ్యయనము చేసిన శాఖను బోధించెను. మాండుకేయుని శిష్యుడైన దేవమిత్రుడు సౌభర్యాది మునులకు తనకు గురువు నేర్పిన వేద విభాగములను బోధించెను. జై శ్రీహరి. మాండుకేయుని కుమారుడు శాకల్యుడు. అతడు తాను అధ్యయనము చేసిన సంహితను 5 విభాగములుగా చేసి వాటిని వాత్స్యుడు, ముద్గలుడు, శాలీయుడు, గోకల్యుడు, శిశురుడు అను శిష్యులకు బోధించెను. శాకల్యుని యొక్క మరియొక శిష్యుడైన జాతూకర్ణ్యుడు అను ముని తాను అభ్యసించిన సంహితను నిరుక్తముతో సహా బలాకుడు, పైజుడు, వైతాళుడు, విరజుడు అను శిష్యులకు ఉపదేశించెను. భాస్కరుని పుత్రుడగు భాస్కలి ఇంతవరకును తెలుపబడిన అన్ని శాఖల నుండి ఆయా అంశములను క్లుప్తముగా గ్రహించి వాలకిల్యము అను శాఖను ఏర్పరచెను. దానిని అతడు వాలాయని, భజ్యుడు, కాషారుడు అను వారికి అందించెను. ఈ బ్రహ్మర్షులు పూర్వోక్త సంప్రదాయాను అనుసారముగా ఋగ్వేద సంబంధమైన బహ్వృచ శాఖలను ధారణ చేసిరి. వేదముల యొక్క ఈ శాఖా విభాగములను గూర్చి వినినవారు అందరూ సకల పాపముల నుండి విముక్తులగుదురు. జై శ్రీహరి. సౌనక మహర్షి వ్యాసుని శిష్యుడైన వైశంపాయనుని యొక్క శిష్యులు చరకాధ్వర్యువులు అను పేరుతో వ్యవహరింపబడిరి. వారు తమ గురుదేవుని యొక్క బ్రహ్మహత్యాజనిత పాపమునకు ప్రాయశ్చిత్తమనొచ్చుటకై ఒక వ్రతమును అనుష్ఠించిరి. కనుక వారు చరకాధ్వర్యువులు అను పేరుతో ప్రసిద్ధి చెందిరి. యాజ్ఞవల్క్య మహాముని వైశంపాయనుని శిష్యులలో ఒకడు. అతడు తన గురువుతో ఇట్లు నుడివెను: మహాత్మా, ఈ చరకాధ్వర్యువులు మిగుల తక్కువ శక్తి గలవారు. వారు ఆచరించిన వ్రతము వలన ఎంతటి ఫలము చేకూరును? అది ఏ మూలకు? కనుక మీకు సంక్రమించిన బ్రహ్మహత్యా పాపము పూర్తిగా తొలగొట్టకై తత్ప్రాయశ్చిత్తార్థము నేను తీవ్రమైన తపస్సును ఆచరించదను. తన శిష్యుడైన యాజ్ఞవల్క్యుని పలుకులను వినంతనే వైశంపాయనుడు కుపితుడై ఇట్లనెను: ఇక నీ మాటలను చాలింపుము. బ్రాహ్మణులను అవమానపరచిన నీ వంటి శిష్యునితో నాకు పని లేదు. ఇంతవరకు నా నుండి అధ్యయనము చేసిన వేద భాగమును వెంటనే త్యజింపుము. ఇచ్చటి నుండి వెళ్ళిపోమ్ము. దేవరాతుని సుతుడైన యాజ్ఞవల్క్యుడు తన గురువు ఆజ్ఞాపించినంతనే ఆయన కడ అభ్యసించిన యజుర్వేద భాగమును అప్పటికప్పుడే వాంతి చేశాను. అచటి మునులు యాజ్ఞవల్క్యుడి క్రక్కిన యజుర్వేద శాఖలను జూచి ఏదో ఒక విధముగా వాటిని గ్రహింపవలనని ఆశపడిరి. కానీ బ్రాహ్మణులై ఉండి ఒకరు వమనమునొచ్చిన వాటిని గ్రహించుట అనుచితమని భావించి తిత్తిరి పక్షి, తీతువు పిట్ట రూపములను ధరించి ఆ మంత్రములను గ్రహించరి. అందువలన పరమ రమణీయములైన ఆ యజుర్వేద శాఖలు తైత్తిరీయములు అను పేరుతో ప్రసిద్ధికెక్కినవి. బ్రాహ్మణోత్తమ సౌనక మహాముని అంతటా యాజ్ఞవల్క్యుడు ఇప్పుడు నేను నా గురువునొద్ద కూడా లేనట్టి లభింపని శృతులను అన్వేషించుచు సూర్యభగవానుని ఉపాసించి వాటిని పొందుదును అని నిశ్చయించుకునెను. పిమ్మట సూర్యోపాసన చేయసాగెను. తరువాత వచ్చే శ్లోకములు 67, 68, 69 శ్లోకముల ద్వారా యాజ్ఞవల్క్యుడు గాయత్రీ మంత్రము యొక్క తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అను 3 చరణములకు వివరణ చేయుచు సూర్యభగవానుని స్తుతించెను. యాజ్ఞవల్క్య ఉవాచ: ఓం నమో భగవతే ఆదిత్యాయాఖిల జగతాం ఆత్మస్వరూపేణ కాలస్వరూపేణ చతుర్విధ భూతనికాయానాం బ్రహ్మాదిస్తంభపర్యంతానాం అంతర్హృదయేషు బహిరపి చాకాశ ఇవోపాధినా వ్యవధీయమానో భవానేక ఏవ క్షణలవనిమేషావయవోపచితసంవత్సరగణేన అపామాదాన విసర్గాభ్యాం ఇమాం లోకయాత్రామనువహతి. యదు హ వావ విబుధర్షభ సవితః అధస్తపతి అనుసవనం అహరహరాంనాయ విధినోపతిష్టమానానామఖిల దురితవృజిన బీజావభర్జన భగవతః సమభిధీమహి తపనమండలం. యా ఇహ వావ స్థిరచరనికరాణాం నిజనికేతనానాం
మన ఇంద్రియా స్వగనాన్ అనాత్మన స్వయమాత్మాంతర్యామి ప్రచోదయతి. జై శ్రీహరి. భావము: ఓంకార స్వరూపుడమైన సూర్యభగవానుడా, నీకు నమస్కారము. నీవు సకల జగత్తునకు ఆత్మవు, కాలస్వరూపుడవు. బ్రహ్మదేవుడు మొదలుకొని తృణపర్యంతము గల జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజములు అను ప్రాణుల హృదయములయందును వెలుపల ఆకాశమునందు అంతటను వ్యాపించియుందువు. అయినను వాటి ఉపాధుల సంపర్కము లేనివాడవై, అసంగుడవై, అద్వితీయముగా వెలుగొందుచుందువు. క్షణము, తద్భిన్నాంశము, నిమేషము, నిమిషము మొదలగు కాల ప్రమాణములతో కూడిన సంవత్సరముల ద్వారాను సముద్రముల యందలి జలములను ఆకర్షించుచు విసర్జించుచు సమస్త లోకముల యందలి సకల ప్రాణులకును జీవనాధారమై ఉందువు. సూర్యదేవ, నీవు సమస్త దేవతలలో శ్రేష్ఠుడవు. ప్రతిదినము త్రికాలముల యందును విద్యుక్తముగా నిన్ను ఉపాసించు వారి పాపముల యొక్క, దుఃఖముల యొక్క బీజమును అనగా అజ్ఞానమును భస్మమనుతువు. నీవు సృష్టికి మూలకారుండవు, సకలైశ్వర్యములకును ప్రభుడవు. కనుక మేము నీ తేజోమయ మండలమును ఏకాగ్రతతో ధ్యానించదము. నీవు సకల ప్రాణులకును ఆత్మవు, అంతర్యామివి. జగత్తులోని చరాచర ప్రాణులన్నింటికి ఆశ్రయుడవు. ఆ ప్రాణుల యొక్క అచేతనమైన మనస్సులకు, ఇంద్రియములకు, ప్రాణములకు ప్రేరకుడవు. జై శ్రీ సూర్యనారాయణ స్వామి. నమో నమః. ఈ లోకములోని జనులు నిత్యము అంధకారమనడి అజగరము యొక్క భయంకరమైన ముఖమున చిక్కువడి మృత్యువుల వలె అచేతన స్థితిలో ఉందురు. పరమ దయాళుడవైన నీవు వారిపై నీ కృపాదృష్టిని ప్రసరింపజేసి వారిని చైతన్యవంతులను గావింతువు. ఆ విధముగా అన్ని వేళల యందును శుభప్రద సాధనములగు ధర్మానుష్ఠానముల యందు ప్రవర్తిల్లజేసి వారిని ఆత్మాభిముఖులుగా చేయుదువు. ఒక మహారాజు దుష్టులకు భయమును గూర్చుచు రాజ్యపాలన గావించినట్లు నీవు జారులు, చోరులు మొదలగు దుర్మార్గులను, భయభ్రాంతులను గావించుచు సంచరించుచుందువు. సకల దిక్కుల యందలి పాలకులు, దిక్పాలురు తమ తమ దిశలయందు తమ కమలముల వంటి అంజలులను ఘటించి నీకు ఉపహారములను సమర్పించుచుందురు. సూర్యభగవానుడా, నీ పాద పద్మ ద్వయమునకు ముల్లోకముల యందలి గురువులకు మహానుభావులు వందనమాచరించుచుందురు. నేనును నీ చరణకమల యుగళమును శరణజొచ్చుచున్నాను. ఇంతవరకును ఎవ్వరికి లభ్యము గాని యజుర్వేదమును నాకు ప్రసాదింపుము. జై శ్రీహరి. సూతుడు వచించెను: శౌనకాది మహర్షులారా, యాజ్ఞవల్క్యముని సూర్యనారాయణుని ఇట్లు స్తుతింపగా ఆ స్వామి ప్రసన్నుడై అతని ఎదుట అశ్వరూపమున ప్రత్యక్షమయ్యాను. పిమ్మట అంతవరకును ఎవ్వరికి లభింపని యజుర్వేద మంత్రములను ఆ మహామునికి ఉపదేశించను. అనంతరము యాజ్ఞవల్క్య మహాముని యజుర్వేదము యొక్క అసంఖ్యాకములైన మంత్రముల నుండి 15 శాఖలను రచించెను. అదియే వాజసనేయ శాఖ అని ప్రసిద్ధి వహించెను. వాటినే కణ్వుడు, మాధ్యందినుడు మొదలగు ఋషులు అధ్యయనము చేసిరి. కృష్ణ ద్వైపాయనుడు సామవేద సంహితను జైమిని మునికి బోధించినట్లు ఇంతకుముందు తెలిపియుంటిని. జైమిని మహర్షి తన పుత్రుడైన సుమంతునకును పౌత్రుడైన సున్వానునకును ఒక్కొక్క సంహితను బోధించెను. జైమిని మహాముని యొక్క శిష్యులలో సుకర్మ అను ఒక మహాత్ముడు గలడు. ఒక వృక్షమునకు అనేక శాఖలు ఉన్నట్లు సుకర్మ సామవేదము యొక్క 1000 శాఖలను రచించెను. సుకర్మ యొక్క శిష్యులు కోసల దేశవాసులు అయిన హిరణ్యనాభుడు, పౌష్యంజి అనువారును. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు సుకర్మ యొక్క మరియొక శిష్యుడు అయిన ఆవంత్యుడు అనువాడును ఆ శాఖలను గ్రహించిరి. పౌష్యంజికిని ఆవంత్యునకును 500 మంది శిష్యులు గలరు. వారు ఆ 500 మంది ఉత్తర దేశ నివాసులగుట వలన ఔదీత్య సామవేదవేత్తలుగా ప్రసిద్ధిగాంచరి. వారినే ప్రాచ్యసామ వేదవేత్తలుగా కూడా అందురు. వారిలో ప్రతి ఒక్కడును ఒక సంహితను, ఒక శాఖను అధ్యయనము చేసెను. వీరేగాక పౌష్యంజికి లౌగాక్షి, మాంగలి, కుల్యుడు, కుశీదుడు, కుక్షి అను శిష్యులను గలరు. వారిలో ప్రతి ఒక్కడును 100 సంహితలను అధ్యయనము చేసిరి. కృతుడు అనువాడు హిరణ్యనాభుని శిష్యుడు. అతడు తన శిష్యులకు 24 సామవేద సంహితలను బోధించెను. జితేంద్రుడైన ఆవంత్యుడు మిగిలిన సంహితలను తన శిష్యులకు ఉపదేశించెను. ఈ విధముగా సామవేదము విస్తరిల్లినది. జై శ్రీహరి.